తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల సబ్ రిజిస్టర్ గురించి మాట్లాడదాం. ఆలేరు పక్కన ఉన్నటువంటి కొలనపాక అంటే కొందరికి అర్థం కాకపోతే జైన్ మందిరి టెంపుల్ ఉండేటువంటి విలేజ్ కొలనపాక. ఆ కొలనపాకలో కొంత భూమి మన పేపర్లో న్యూస్ కూడా రావడం జరిగింది కదా. ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అనుచరులు బీర్లా ఐలయ్య గారు ఇట్లా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు బేరిచ్చి అని పేపర్లో వార్తలు వచ్చాయి కదా. దానికి సంబంధించినది ఏమిటంటే వారు ఒకటే రోజు అంటే 2 రోజులలో 153 డాక్యుమెంట్స్ సబ్ రిజిస్ట్రేషన్ చేశారని, ఇట్టి విషయంలో ప్రభుత్వము యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ గారిని సస్పెండ్ చేశారు అనే వార్తలు విన్నాము కదా. అయితే నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరిచేది ఏంటంటే, ప్రభుత్వ అధికారులు తప్పు చేశారని తెలిస్తే వారిని ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించాలి. అంతేకాని వారిని సస్పెండ్ చేస్తే అయ్యేదేముంది? వారికి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు తప్పు చేశారు కదా, ఈ తప్పు చేస్తే వచ్చినటువంటి లక్షల డబ్బులతో భార్య పిల్లలతో వాళ్ళు అనుకుంటారు మాకు అధికారికంగా మాకు సెలవు దొరికింది అని సంతోషపడుతూ వాళ్ళు విహారయాత్రలకు టూర్లకు పోతారు తప్ప ప్రభుత్వ ఉద్యోగస్తులను సస్పెండ్ చేస్తే ఏమాత్రం బాధపడరు. ఇసొంటి లుచ్చా ముండా కొడుకులని, లంబడి కొడుకులని వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగం నుండి శాశ్వతంగా తీసివేసే విధంగా చట్టాలు తీసుకురావాలి. అలాంటప్పుడే ప్రభుత్వ ఉద్యోగస్తులు సక్రమంగా పనిచేస్తారు, ప్రజలకు న్యాయం జరుగుతుంది అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ, అదే యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ గారికి ఆ లుచ్చా ముండా ఉడుకుకు ఏమాత్రం సిగ్గు శరం ఉందా ఈ రకంగా తప్పుడు చేయడము, ఈ దొంగ రిజిస్ట్రేషన్లు చేయడం అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానిగా తెలియపరుస్తూ, ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఎవడైనా సరే తప్పు చేశారని తెలిస్తే వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగిస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. వారు తప్పు చేయకుండా వారు అప్పుడు ఆగుతారు తప్ప అప్పటిదాకా ఈ లంబడి కొడుకులు తప్పు చేసేటువంటి తప్పులు చేస్తూనే ఉంటారు. సస్పెండ్ కాగానే ఎంజాయ్గా చేస్తారు. ఇది పరిష్కారం కాదు. సస్పెండ్ చేయడం అనేది పరిష్కారం కాదు. ఉద్యోగం నుండి శాశ్వతంగా తీసేయాలని సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నేను తెలియపరుస్తున్నాను.